హాయ్ ఎవ్రీవన్. హలో మిత్రులారా. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుతున్నారని ఆశిస్తున్నాను. మీలో చాలా మందికి చాలా యాంగ్జైటీగా ఉంది, కొంతమందికి టెన్షన్ వస్తూ ఉంది, చదవాల్సిన సిలబస్ చాలా కనిపిస్తుంది, మరో పక్కన ప్రాక్టీస్ సరిగా చేయలేదు అనేటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో శ్రీ మీద సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తరఫున ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయటమే ఈ వీడియో ఉద్దేశం. గతంలో మేము రెగ్యులర్ గా టెస్టులు పెట్టాము, కానీ అవి ఎప్పుడు కూడా మా పిల్లలు ఇక్కడ ఫీజు కట్టి క్లాసెస్ విన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవి నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. సో ఈ మధ్య బయట నుంచి చాలా మంది ఎంక్వైరీస్కి వస్తూ ఉన్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు, ఎవరొకరు తెలిసిన వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తున్నారు. సార్ ఇక్కడ పర్సనల్ గా ఎవాల్యుయేషన్ చేస్తున్నారంట, 1-to-1 ఎవాల్యుయేషన్ చేస్తున్నారంట, ఎవాల్యుయేషన్ బాగా సైంటిఫిక్ గా ఉందంట, కీన్ గా చేస్తున్నారట, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా రాయాలి అనేది మోడల్ ఆన్సర్ కూడా చెప్తున్నారంట అని చెప్పి చాలా మంది మమ్మల్ని కూడా మీ టెస్ట్ ప్రోగ్రామ్ లో చేర్చుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ తోటి, పాత స్టూడెంట్స్ తోటి ఆ టెస్ట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్యాక్డ్ గా రన్ అవుతా వచ్చింది. సో అందుకని అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఫ్రెష్ గా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు అనుకున్నాము. ఇప్పుడు కొంచెం మాకు టైం విషయంలో కొంచెం వెసులుబాటు లభించింది కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు 2 పేపర్స్ ఉన్నాయి, 250 మార్కులు 2 పేపర్స్ కలిసి. ఒకటేమో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. సో ఇది ఒక పేపర్ ఉంది. తర్వాత రెండవది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమము రాష్ట్ర అవతరణ. ఈ 2 కూడా ముఖ్యమైనటువంటి టాపిక్సే. సో ఇది 150 మార్కులకు ఉన్నటువంటి పేపరు. ఈ సెగ్మెంట్ 100 మార్కులకి, 250 మార్కులకు సంబంధించినటువంటి 2 పేపర్లు నేను టీచ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మార్కెట్లో కూడా నా పుస్తకాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఆస్పిరెంట్స్ అడుగుతున్నారని చెప్పి టెస్ట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇందులో మేము అనుకుంటున్నటువంటి పద్ధతి ఏంటి అంటే, ఇండియన్ హిస్టరీకి సంబంధించి 6 ప్రశ్నా పత్రాలను మేము రూపొందిస్తున్నాము. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి 5 సెక్షన్స్ మీద 2 పేపర్లు, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన 5 సెక్షన్స్ మీద 2 పేపర్లు ఉంటాయి. సెక్షనల్ పేపర్స్ 2, మళ్ళీ ఇక్కడ ఒక గ్రాండ్ టెస్ట్ ఇండియన్ హిస్టరీ మీద, తెలంగాణ హిస్టరీ మీద ఒక గ్రాండ్ టెస్ట్. వెరసి మొత్తం 6 పేపర్లు, క్వశ్చన్ పేపర్స్. ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కలిపి హిస్టరీ సెక్షన్ కి 6 పేపర్లు. అందులో 2 ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సెక్షనల్ టెస్ట్ పేపర్స్, 2 తెలంగాణ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ పేపర్స్, 2 గ్రాండ్ టెస్ట్లు కలిపి మొత్తం 6 పేపర్లు హిస్టరీ సెగ్మెంట్ కి తయారు చేయడం జరిగింది. అలానే తెలంగాణ మూవ్మెంట్ మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కో సెక్షన్ కి 2 టెస్టులు లెక్కన అవి 6 టెస్టులు, సెక్షనల్ టెస్టులు అంటే 2 గ్రాండ్ టెస్టులు కలిపి మొత్తం 8 టెస్టులు. ఇక్కడ 6, ఇక్కడ 8, మొత్తం 14 టెస్టులు. ఈ 250 మార్కులకు సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన కలిగేలాగా, మీకు పరీక్షకు సంబంధించినటువంటి సంసిద్ధతని మీలో పెంచేలాగా, మీ ఆత్మవిశ్వాసం ఇనుమడించేలాగా చాలా అథెంటిక్ గా, లోతుగా ఆలోచించి విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు, పరీక్ష బాగా టఫ్ గా వస్తే, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ టఫెస్ట్ లెవెల్లో ఉంటే ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, మీ అనలిటికల్ ఎబిలిటీని, మీ క్రియేటివ్ ఎబిలిటీని, ఇంటర్ప్రిటివ్ ఎబిలిటీని టెస్ట్ చేసే స్థాయిలో ప్రశ్నలు రూపొందించడం జరిగింది. ఎక్కడ కూడా పాత ప్రశ్నలు తీసి అవేవో డంప్ చేద్దాము, ఏదో మొక్కుబడిగా పెట్టేద్దాము అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ తయారు చేయటం ఒకటి, ఫ్యాకల్టీ ఎవాల్యుయేషన్. ఈ పేపర్లు దిద్దిన పేపర్లన్నింటినీ కూడా నేనే ఎవాల్యుయేట్ చేస్తాను. ఆ పేపర్లో ఉన్నటువంటి లోపాలు, డిఫెక్ట్స్ ఏమున్నాయి, కంటెంట్ పరంగా ఉన్నటువంటి లోపాలు ఏంటి, భాషాపరమైన లోపాలు, ఎక్స్ప్రెషన్ కి సంబంధించినటువంటి లోపాలు, ఇంట్రొడక్షన్ ఎలా ఇస్తున్నారు, బాడీలో ఏమేమి పాయింట్స్ కవర్ చేయాలి, కంక్లూజన్ ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా, ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి టెస్ట్ కి కూడా, అన్ని ప్రశ్నలకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కీలకమైన పాయింట్స్ ని కూడా మీకు నోట్స్ రూపంలో అక్కడ ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతూ ఉంది, డిక్టేట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం కూడా సమగ్రంగా ఈ 14 ప్రశ్నా పత్రాల మీద
పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఈ 14 ప్రశ్న పత్రాలలో ఉన్నటువంటి ప్రశ్నలు ఎలా తయారు చేయబడ్డాయంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా క్రూషియల్ సెక్షన్స్ లో నుంచి క్రూషియల్ అంశాల మీద చాలా టిపికల్ గా ఉండేటువంటివి, యూనిక్ గా ఉండేటువంటివి, టఫ్ గా ఉండేటువంటి ప్రశ్నలు తయారు చేయటం జరిగింది. సో ఈ ప్రశ్నలు మొత్తం మీరు ఆన్సర్ చేయగలిగారంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా కూడా ఇనుమడిస్తుంది. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి ఒక వెల్ డిస్పోజ్డ్ కండిషన్ లో అటెండ్ అవుతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మేము డిజైన్ చేస్తున్నాము. ఇది రెగ్యులర్ గా ఉంటుంది. ప్రస్తుతానికి మేము అనుకుంటున్న ప్రణాళిక ప్రకారం అయితే ప్రతి ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇక్కడే కూర్చొని టెస్ట్ రాసి వెసులుబాటు కల్పిస్తున్నాము. ఇక్కడైనా కూర్చొని రాయలేనటువంటి వాళ్ళు, ఎవరన్నా ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు మీ రూమ్స్ లోనూ ఇళ్లలోనూ కూర్చొని ఎగ్జామినేషన్ కండిషన్స్ క్రియేట్ చేసుకొని రాసినా కూడా ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ట్యూస్డే వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి టెస్ట్, ఫ్రైడే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్ ని ఫ్రైడే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి పేపర్ ని కూడా సమగ్రంగా విశ్లేషించడం, ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలి, వర్డ్ లిమిట్ లో ఎలా రాయాలి, అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి. సో దానికి సంబంధించిన ట్రిక్స్, టిప్స్ అవన్నీ కూడా ఈ క్రమంలో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కంటెంట్ ను మాస్టర్ చేయటం ఒక ఎత్తు, దాన్ని ప్రాపర్ గా, రిలవెంట్ గా, కంటెక్స్టువల్ గా, క్వశ్చన్ అనుగుణంగా ప్రజెంట్ చేయటం ఒక ఎత్తు అండి. సో ముఖ్యంగా ఈ టెస్ట్ ప్రోగ్రామ్ లో ఫోకస్ మొత్తం కూడా మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ని ఎంత కీన్ గా, అడిగిన క్వశ్చన్ కి అనుగుణంగా ఎంత కన్సైజ్ గా, ప్రిసైజ్ గా రాయొచ్చు. చాలా 600 పేజీలు రాయాల్సిన, 600 పదాలు రాయాల్సినటువంటి ఆన్సర్ ని కూడా 200 పదాల్లో ఎంత క్రిస్పీగా, మళ్ళీ గందరగోళం లేకుండా సింపుల్ సెంటెన్సెస్ తో ఎలా చెప్పొచ్చు, రకరకాల క్వశ్చన్ ప్యాటర్న్స్ కి ఏ టైప్ లో సమాధానం రాయాలి, ఇలాంటి వాటన్నిటిని కూడా సమగ్రంగా చర్చించేలాగా ఈ క్వశ్చన్ ప్యాటర్న్స్ రూపొందించడం జరిగింది. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎందుకంటే పర్సనల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి పేపర్ ని కూడా ఫ్యాకల్టీయే దిద్దాలి, ఫ్యాకల్టీయే అన్ని కూడా లోపాలు చెప్పాలి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. కాబట్టి సో వందల మందిని తీసుకోవడం సాధ్యం కాదు. చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయితే ఈ అడ్మిషన్ ప్రాసెస్ ని ఫ్రీ చేయడం జరుగుతుంది. మేబీ ఒక 2-3 వీక్స్ తర్వాత, డిపెండింగ్ అపాన్ ది లేజర్ అవైలబుల్ టు మీ, ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి, అవి కొంచెం కొలిక్కొచ్చి ఇంకొంచెం లేజర్ వస్తే బ్యాచ్ 2 కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. దాని మీద గ్యారెంటీ ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. వెరీ సూన్ మేము ఆగస్టు 1 నుంచి ఈ కార్యక్రమం అనుకుంటా ఉన్నాము. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా శ్రీమేధాను సంప్రదించండి. శ్రీమేధాలో మీరు రిజిస్టర్ చేసుకోండి. సో ఫీ స్ట్రక్చర్, ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. మేబీ డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చు. మేము ఒక 8,000 2 పేపర్లు కలిపి ఇప్పుడు 8,000 ఫీజు పెడదామని అనుకుంటున్నాము. సో దాన్ని బట్టి మీరు మేనేజ్మెంట్ ని సంప్రదించి మీ నిర్ణయం తీసుకోండి. సో మీరు సకాలంలో ఈ పరీక్షలు రాస్తే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతా ఉంది. అంటే మార్కెట్ లో మా విద్యార్థులు కూడా కొంతమంది వేరే చోట రాస్తారు, వేరే విద్యార్థులు వచ్చి మా దగ్గర రాస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అది ఇక్కడ ఖచ్చితంగా చెప్పేటువంటి గ్యారెంటీ ఇవ్వగలిగింది ఏమంటే అథెంటిక్ క్వశ్చన్ పేపర్స్, అథెంటిక్ ఎవాల్యుయేషన్ బై ద ఫ్యాకల్టీ ఇట్ సెల్ఫ్. ద ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేస్తున్నారో, హూ హ్యాస్ బీన్ టీచింగ్ ద పర్టికులర్ సబ్జెక్ట్ ఫర్ ద పాస్ట్ 10 years or 15 years, అలాంటి వాళ్ళే ఇక్కడ వాటిని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అలానే వాటికి సమగ్రమైనటువంటి, సంక్షిప్తమైనటువంటి, ఖచ్చితమైనటువంటి సమాధానాలను కూడా అందించడం జరుగుతూ ఉంది. వాటితో పాటు డౌట్ క్లారిఫికేషన్, ఆ సరౌండింగ్స్ లో ఆ క్వశ్చన్ ఇంకొంచెం మారిస్తే ఎలా చేయొచ్చు, కంటెంట్ అదే ఉంటుంది. క్వశ్చన్స్ దాదాపు ఒక్కొక్కసారి అవే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఆరిజిన్, ఫీచర్స్, డిక్లైన్, ఈ 3 ఏరియాస్ మీదే గత 50 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ లో కొన్ని 100 ప్రశ్నలు వచ్చాయి. సో ఇట్లా రకరకాల ప్రశ్నలు ఇస్తూ ఉంటారు, మారుస్తుంటారు, వాటిని రకరకాల కొటేషన్స్ రూపంలో తెస్తుంటారు. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని రకాలుగా ట్వీక్ చేయొచ్చు, అలా ట్వీక్ చేస్తే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఎలా మార్చొచ్చు, దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఈ ట్రిక్స్, టిప్స్ మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో కవర్ అవడం జరుగుతుంది. అలానే భాషాపరమైనటువంటి లోపాలు, విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి అంశాలు, వాక్య నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కొంతమంది ఇంట్రొడక్షన్ ప్రాపర్ గా పెట్టలేకపోతున్నారు, టెక్స్ట్ బుక్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు, జనరల్ ఎస్సేకి ఇచ్చినట్టు ఈ క్వశ్చన్స్ కి ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. ఇట్లాంటి చాలా సమస్యలు ఇప్పటి వరకు దిద్దిన పేపర్లో మేము గమనించాం. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని కూడా చక్కగా
పరికించి వాటికి పరిష్కారాలు అన్వేషించి తయారు చేసి వాటిని మీకు అందించే ప్రయత్నమే ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తున్నాం. మిత్రులారా, ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా వీలైనంత వేగంగా రిజిస్టర్ చేసుకుని మాకు క్లారిటీ ఇస్తే ఆగస్టు 1 నుంచి ఈ ప్రోగ్రాం మొదలవుతుంది. ఆసక్తి ఉన్న అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.